విధానం మరి ఆ టైంలో చంద్రబాబు ఎందుకు అప్పుడు స్నేహాస్తాన్ని అందించినటువంటి పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలవలేదు? అంటే ఐ మీన్ సొంత పార్టీ శ్రేణులే ప్యాకేజీ స్టార్ అని చెప్పినప్పుడు ఆయన ఖండించాలి కదా! అది ఖండించకపోవటం ఆయన తప్పు. అది ఓపెన్‌గా మాట్లాడుకోవాలి. అది ఆయనకే తెలుసు. ఆ రోజున ఈ రోజున నాకు కష్టాలు ఉన్నప్పుడు ఇతనే కదా ఆదుకుంది. ఆ రోజున 2014లో అన్యాయంగా మనం పవన్ అన్నాంగానే క్యాడర్‌కి కూడా తెలుసు. చాలామంది బహిరంగంగా కూడా చెప్పారు. అవును. కానీ దాన్ని అందిపుచ్చుకొని దానికి ఇంకో పదింతలు మాట్లాడుతుంది వైసీపీ పార్టీ. సరే ఏదైనా పక్కన పెడితే అది ప్యాకేజ్ స్టార్ కల్లా మ్యారేజ్ స్టార్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన వ్యక్తిగత హననం చేయటం అది మంచి పద్ధతి మంచి పద్ధతి కదా! అవును. సరే అది జగన్మోహన్ రెడ్డి గారని ఎవరైనా కానీ అవును. అదే పక్కన పెడదాం. కాకపోతే ఆ సిట్యుయేషన్స్‌లో 2019లో ఏమైంది? విడిగా పోటీ చేశారు. 113 స్థానాల్లోనేమో అవును. దాదాపు దాంట్లో ఒక 60 స్థానాల్లో 10,000 పైన ఓట్లొచ్చినియి. 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. కానీ ఒక్క సీట్ వచ్చింది. ఆ ఒక్క సీట్‌ని కూడా రాజోళ్ళు కూడా వైసీపీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. అంటే ఏంటి? జీరో. ఆ జీరో నుంచి ఆయన పార్టీ ఎమర్జ్ అయిన తీరు ఒకసారి మనం చూసుకుంటే ఎవరు విశ్లేషకులు కావచ్చు, ఎవరైతే కావచ్చు, ఆయన ఎదిగిన తీరు వాళ్ళ అన్నగారి నుంచి ఆయన చూపిన మార్గం, చిరంజీవి గారిలో ప్రజారాజ్యం పెట్టి మధ్యలో నేను ఇవ్వలేకపోయానని చెప్పేసి కొంచెం లాంగ్ రన్ చేశారు ఈయన. రన్ చేశారు. చేసిన తర్వాత అతన్ని ఆ పార్టీ తీసుకెళ్లిన తీరులో అప్రిషియేట్ చేయాలి. ఎంతోమంది విమర్శించిన, వ్యక్తిగత జీవితాలకు పోయి ఆయన్ని హననం చేసిన, చాలా రకాలుగా 10 ఏళ్ల పాటు పార్టీ నడపడం అంటే మామూలు విషయం కాదు. ఈ దేశ రాజకీయాల్లో సరికొత్త మాట. సరికొత్త రాజకీయ నాయకుడు. అవునండి. అదే 10 సంవత్సరాల్లో ఆయన ఒక అద్వితీయ నాయకుడిగా ఎదిగాడు. మనం కాదనలేదు. మోదీ గారి మన్ననలు కూడా పొందాడు. అది ఎవరు కాదని ఉభయ రాష్ట్రాల నుంచి ఎన్డీఏలో ఆయన పిలిచారంటే అర్థం చేశారు. అవునవును. అటువంటి వ్యక్తి సొంత డబ్బు 33 కోట్లు కౌలు రైతులు ఉద్యానవాల కోసం, అక్కడ కిడ్నీ బాధితుల కోసం లండన్ నుంచి డాక్టర్ పిలిపించి దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. మత్స్యకారుల సమస్యలు ఎక్కడైతే అన్యాయం జరిగిందో నేనున్నానని భరోసా. ఇక ఈ చేయికి ఇస్తే ఒక చేతికి తెలియకుండా దానం చేశాడు. ఒక 100 కోట్ల దాకా దానం చేశాడు. సరే ఆయనకి సఫిషియెంట్గా 2 కోట్ల రూపాయలు సినిమాకి వస్తుంది. సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం. అటువంటి లగ్జరీ జీవితం వదిలిపెట్టి 10 సంవత్సరాల నుంచి పార్టీ నడిపి 2019 లేకపోయినా నాతో నడవండి అన్నప్పుడు 10 సంవత్సరాలు రాజకీయం చేయడానికి ఆయనతో పయనిస్తున్నారు. 2024 చాలా కీలకం అయిపోయింది. ఎందుకంటే 20 మంది ఎంపీలు ఇవ్వండి, సెంటర్లో ఎవరు ప్రధానమంత్రి అయినా మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మెడలు వచ్చారు? ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆయన మళ్ళీ ఇంకో యూటర్న్ తీసుకున్నారుగా, మన అవసరం లేకుండా పోయింది. అదే మన దౌర్భాగ్యం అంటాడు. అంటే అది కాదనుకున్నప్పుడు ఇది అనుకుంటే అది నువ్వు ఇచ్చిన వాగ్దానం నచ్చుకోవాలి. ఎవరు వచ్చినా మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని ఆ రోజు మాట ఇచ్చారా లేదా? మాట ఇచ్చారు కాబట్టి 150 ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? ఎవరికి కావాలంటే ఇప్పుడు కావాలంటే అమిత్ షా గారి అపాయింట్మెంట్, మోదీ గారి అపాయింట్మెంట్ ఇచ్చారా లేదా? ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకురాలేకపోయారు? ఎందుకు పోలవరం పూర్తి చేయలేకపోయారు? అందులో సరైన రోడ్లు సదుపాయాలు, మధ్య వేరులై పారుతున్నది, జాబ్ క్యాలెండర్ లేదు, తీర ప్రాంతం గుజరాత్ నుంచి 974 కిలోమీటర్లు ఉండి కూడా ఏం పరిశ్రమలు దాటి పక్కనున్న కర్ణాటక చూసుకోండి 2000 ఐటీ కంపెనీ రోడ్, చెన్నై చూసుకోండి 3000 ఐటీ కంపెనీ, హైదరాబాద్ చూసుకోండి దాదాపు 3500 ఐటీ కంపెనీ.